హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు షూటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి రెడ్మీ ఆల్ ఫోన్స్లలో Gcam 7 ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనే దాని గురించి అయితే ఈరోజు వీడియో ఉంటుంది. నా చేతిలో కనపడుతుంది వచ్చేసరికి రెడ్మీ K20 Pro అనమాట. దీంట్లో నేనైతే Gcam అయితే ఇన్స్టాల్ అయితే చేయలేదు. అండ్ Gcam 7 ఇన్స్టాల్ చేసేసి అది ఏ విధంగా వర్క్ అవుతుంది లేదా అనే దాని గురించి ఈరోజు అయితే మన వీడియో అనమాట. సో ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో నుంచి మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. డౌన్లోడ్ చేసేసుకొని Gcam 7 ఆల్ ఫోన్స్లో అయితే ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. సో ప్రస్తుతానికి వచ్చేసరికి రెడ్మీ K20 Proలో ఏ విధంగా ప్రాసెస్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనే దాని గురించి ఆలోచిస్తే, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సో సెట్టింగ్స్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ స్టాటస్ అయితే ఉంటుంది కదా, ఈ సెక్యూరిటీ స్టాటస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ గూగుల్ ప్లే ప్రొడక్ట్ అయితే ఉంది కదా, ఈ గూగుల్ ప్లే ప్రొడక్ట్ మీద క్లిక్ చేయగానే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆన్ అయితే ఉంటుంది కదా, ఒకవేళ మీకు ఆఫ్ అయితే ఆన్ అయితే చేసేసుకోండి. అండ్ లేకపోతే వదిలేయండి, యాస్టీస్గా వదిలేయండి. మనకైతే బాగానే అయితే వర్క్ అవుతుంది. రెడ్మీ నోట్ 4, రెడ్మీ నోట్ 7 Pro, రెడ్మీ నోట్ 7, రెడ్మీ నోట్ 5 Pro, రెడ్మీ నోట్ 5, రెడ్మీ నోట్ 7 6 Pro ఎవలాంటి మొబైల్స్ అయితే వాడుతుంటారు కదా, వాళ్ళకి వచ్చేసరికి కంపల్సరీ ఇదైతే ఆఫ్ అయితే చేసేసుకోవాలి. ఒకసారి చెక్ చేయండి. ఒకసారి ఇది ఆఫ్ చేస్తే ఎట్లా రన్ అవుతుంది, ఆఫ్ చేయకపోతే ఎలా రన్ అవుతుంది, ఒకసారి అయితే ఇదైతే చెక్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలంటే, రెడ్మీ నోట్ 4, రెడ్మీ నోట్ 7 Pro, రెడ్మీ నోట్ 7, రెడ్మీ నోట్ 5 Pro, రెడ్మీ నోట్ 5, రెడ్మీ నోట్ 7 6 Pro వీళ్ళు వచ్చేసరికి ఖచ్చితంగా ఇదైతే చిన్న ట్రిక్ అయితే పాటించాలి. సెక్యూరిటీ స్టాటస్కి అయితే వెళ్ళాలి. సెక్యూరిటీ స్టాటస్కి వెళ్ళేసిన తర్వాత గూగుల్ పే ప్రొడక్ట్ అయితే ఉంటుంది. గూగుల్ పే ప్రొడక్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఒకసారి మీరు ఆఫ్ చేసేసి ఇన్స్టాల్ చేయండి. మీరు ఏం చేయకుండా ఫస్ట్ ఒకసారి మీరు ఎలాంటి సెట్టింగ్స్, సెక్యూరిటీ సెట్టింగ్స్ ఏమీ పెట్టుకోకుండా ఒకసారి ఇన్స్టాల్ చేసి చూడండి. ఎందుకంటే నా దగ్గర మొబైల్ అయితే లేదు ప్రస్తుతానికి, మీకు చూపించా ఉన్నా కూడా. సో అందుకు నేను చెప్తున్నాను, ఎవరైతే రెడ్మీ నోట్ 7, రెడ్మీ నోట్ 7 Pro, రెడ్మీ నోట్ 7s, రెడ్మీ 5, రెడ్మీ 5 Pro అయితే ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు వచ్చేసరికి ఫస్ట్ డైరెక్ట్ ఇన్స్టాల్ అయితే చేయండి. డైరెక్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇన్స్టాల్ కాకపోతే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అయితే ఫాలో అయితే అవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఒక ఇమేజ్ రూపంలో చూపిస్తాను, అది కూడా ఫాలో అయితే అవ్వండి. రెడ్మీ నోట్ 4, రెడ్మీ నోట్ 7 Pro, రెడ్మీ నోట్ 7, రెడ్మీ నోట్ 5 Pro, రెడ్మీ నోట్ 5, రెడ్మీ నోట్ 7 6 Pro ఎవరైతే యూజ్ అయితే చేస్తున్నారో వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు చెప్పే ప్రాసెస్ అయితే ఫాలో అయితే అవ్వండి. ఇప్పుడు చెప్పే ప్రాసెస్ ఫస్ట్ మీరు Gcam 7 ఇన్స్టాల్ చేసేసుకొని చూడండి. ఇన్స్టాల్ కాకపోతే ఇప్పుడు చెప్పే ప్రాసెస్ని మీరైతే ఫాలో అయితే అవ్వండి అనమాట. సో ఏం లేదు ఫ్రెండ్స్, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కింద మనకు వచ్చేసరికి ఫోన్ అయితే ఉంటుంది కదా, అబౌట్ ఫోన్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అబౌట్ ఫోన్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి బిల్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ బిల్ నెంబర్ని 7 టైప్ అయితే ట్యాప్ అయితే చేయండి. 7 టైమ్స్ ట్యాప్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ సిస్టమ్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్తాం. సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కింద మనకు డెవలపర్ ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, ఆ డెవలపర్ ఆప్షన్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ డెవలపర్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేయగానే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనబడతాయి. అండ్ అదేవిధంగా ఇంకా కిందికి వచ్చేసిన తర్వాత ఎక్కడైతే ఫోర్స్ GPU రెండరింగ్ అనేది కనబడుతుందో అక్కడ వచ్చేసరికి అది ఆఫ్ అయి ఉంటే ఆన్ అయితే చేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఆన్ అయితే చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చిన తర్వాత డైరెక్ట్ మనం ఇన్స్టాల్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ మీరైతే ఏదైతే డౌన్లోడ్ చేసేస్తారో ఆ డౌన్లోడ్కి వెళ్ళేసి నేనైతే లింక్ ఇస్తాను, ఆ లింక్ని డౌన్లోడ్ చేసుకుంటారు కదా, లింక్ని డౌన్లోడ్ చేసుకొని మనకైతే ఇక్కడ Gcam 7 అయితే కనబడుతుంటుంది. అది ఇన్స్టాల్ చేసేసుకోండి. ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్, ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ స్పెషల్ యాక్సెస్ అనేది అంటుంది. సో అదే అంటున్నాను, అందుకే ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసేసుకున్న తర్వాత ఒకవేళ రాకపోతే మాత్రం నేను చెప్పే ప్రాసెస్ అయితే ఫాలో కావండి. సెక్యూరిటీ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ యొక్క టిక్ మార్క్ని తీసేయండి. అండ్ నెక్స్ట్ ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. సో చూడండి, ఇన్స్టాల్ కొట్టేస్తున్నాను. సో నాకు ఇక్కడ వచ్చేసరికి ఒక 1 to 3 సెకండ్స్ అయితే టైం అయితే తీసుకుంటుంది కంపల్సరీ. సో మీరు ఇన్స్టాల్ కావట్లేదు అయితే అనుకోకండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇన్స్టాల్ అయితే అవుతుంది. రెడ్మీ K20 Pro అయితే సింపుల్ అయితే ఉంటుంది. ఎలాంటి ఆప్షన్స్ ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు, ఎనేబుల్ అండ్ డిజేబుల్ చేసుకునే అవసరం లేదు. సింపుల్ అయితే అయిపోతుంది. ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అలౌ చేయండి యాక్సెస్ని అన్నిటిని అలౌ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు వచ్చేసరికి
ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి దీంట్లో Gcam 7లో సెట్టింగ్స్లోకి వెళ్ళాలంటే ఇక్కడ స్వైప్ ఇట్లా జస్ట్ మీరు ఇక్కడ స్వైప్ ఇట్లానండి హ్యాండ్ తోటి మొత్తం మనకు ఒక ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఆప్షన్ చూసారు కదా, HDR ఎనేబుల్ చేసేసుకోవచ్చు అండ్ మోషన్ డిజేబుల్ చేసేసుకోవచ్చు, టైమర్ ఉంది, ఫ్లాష్ ఉంది, ఆటో ఫుల్ వ్యూ ఉంది అండ్ ఈ విధంగా అయితే ఉంది. మనం ఈ ఫుల్ వ్యూని ఆఫ్ కూడా చేసేసుకోవచ్చు వద్దు అనుకుంటే. ఈ విధంగా అయితే కెమెరా అయితే ఈ విధంగా మారిపోతుంటుంది. ఫుల్ వ్యూ కావాలంటే కెమెరా మనకి ఈ విధంగా ఫుల్ వ్యూ అయితే వస్తుంది. అండ్ సెట్టింగ్స్లోకి ఇలా వెళ్ళిన తర్వాత అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మ్యాక్సిమం అయితే పెట్టుకోండి, అది ఆల్రెడీ మ్యాక్సిమం అయితే ఉంటుంది. అండ్ అడ్వాన్స్లోకి వెళ్ళండి. అడ్వాన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇది వచ్చేసరికి మనకు 0లో అయితే ఉంటుందంట. ఎక్స్పోజర్ కాంపెన్సేషన్ ఇదైతే ఉంటుంది, అది 0లో ఉంటుంది. సో మీరు -2లో అయితే పెట్టుకొని జస్ట్ -2లో పెట్టుకుంటే కొంచెం బెటర్ పిక్చర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. iOSని కూడా మీ అడ్జస్ట్ అయితే చేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం, మీకు డిపెండ్ ఆన్ iOS వచ్చేసరికి లైటింగ్ పర్పస్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి పిక్సెల్ 4XL డిఫాల్ట్ అయితే ఉంటుంది, దాన్ని మీరు ఎలాంటిగా చేంజ్ అయితే చేసుకోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక నైట్ మోడ్ హింట్ అయితే ఉంటుంది, నైట్ మోడ్ ఇంటూ హాఫ్ అయితే ఉంటుంది, నేనైతే ఆన్ చేశాను. నైట్ మోడ్ ఇంటూ ఆఫ్ అయితే ఉంటే ఆన్ చేసేసుకోండి. అండ్ అదేవిధంగా ఎనేబుల్ గూగుల్ ఫొటోస్, అంటే మీరు ఫొటోస్ ఏమైనా గూగుల్ ఫొటోస్కి ఎనేబుల్ డౌన్లోడ్ కావాలనుకుంటారు, గూగుల్ ఫొటోస్కి డౌన్లోడ్ అప్డేట్ కావాలనుకుంటే ఇదైతే ఎనేబుల్ అయితే చేసుకొని అది మీ ఇష్టం, మీరు ఒకసారి చెక్ చేయండి ఈ యొక్క ఫీచర్స్ని. కాకపోతే వచ్చేసరికి ఇక్కడ మీరు మెయిన్గా యూజ్ చేయాల్సింది ఏంటంటే ఎక్స్పోజర్ అన్నమాట. ఈ ఎక్స్పోజర్ని -2లో కానీ ప్లస్లో కానీ మీకు ఎక్కువ కావాలో దీని మీద ఒకసారి అయితే మీరు చూడండి. దీన్ని చూసిన తర్వాత మీ యొక్క లైటింగ్ బట్టి మీరైతే దాన్ని అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి చేంజ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకైతే బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇది మనకు 4K 30 FPS వరకు అయితే వీడియో అయితే రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది, 60 FPS అయితే కాదు. అండ్ ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఓన్లీ 30 and 60 FPS, ఫుల్ HD 4K అయితే లేదన్నమాట. సో ఇక్కడ వీడియో స్టెబిలైజేషన్ కూడా ఆఫ్ అయి ఉంటుంది, ఆన్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదే సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఫొటోస్ ఒకసారి తీద్దాం. ఫొటోస్ తీసేసిన తర్వాత ఎంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయనే దాని గురించి అయితే మనం అయితే మాట్లాడుకోవచ్చు. పోర్ట్రేట్ కూడా తీద్దాం. అండ్ నైట్ మోడ్లో కూడా మనం ఫొటోస్ అయితే తీద్దాం, ఏ విధంగా వర్క్ అవుతుంది అనే దాని గురించి కూడా మాట్లాడుకోవచ్చు. అండ్ పోర్ట్రేట్లో కూడా మనం ఫొటోస్ తీద్దాం. అండ్ అదేవిధంగా కెమెరా మీద కూడా ఫొటోస్ అయితే తీద్దాం. అండ్ ఇక్కడ వీడియోస్ అండ్ అదేవిధంగా మోర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫోనోరామ్ ఉంది, ఫొటోస్ పేర్ ఉంది, స్లో మోషన్ ఉంది, టైమ్ లీజ్ ఉంది, లెన్స్ అయితే ఉంది. అన్నీ మనకైతే పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది, ఎలాంటి హ్యాంగ్ కావట్లేదు. అదేవిధంగా యాప్ ఓపెన్ చేయగానే మనకైతే ఓపెన్ కాకుండా క్రాష్ అయితే అవ్వట్లేదు, మనకైతే పర్ఫెక్ట్గా రెడ్మీ K20 ప్రోలో అయితే వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్ ఎవరైతే రెడ్మీ నోట్ 7, రెడ్మీ నోట్ 7 ప్రో, రెడ్మీ నోట్ 7S అండ్ అదేవిధంగా రెడ్మీ 5 ప్రో, రెడ్మీ నోట్ 5 ప్రో ఎవరైతే రెడ్మీ నోట్ 5, రెడ్మీ నోట్ 5 ప్రో ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ఒకసారి ఇన్స్టాల్ చేసేసి ఏ విధంగా వర్క్ అవుతుందని దాని గురించి కింద కామెంట్ అయితే చేయండి. సో ఈ యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా. ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అండ్ ఆస్ట్రోఫోటోగ్రఫీ అయితే దీంట్లో అయితే వర్క్ అయితే అవ్వట్లేదు. సో ఈ వర్క్ కావాలంటే నేను ఇంకా 7.1 అప్డేట్ అయితే ఉంది. సో ఒకసారి నేను దాన్ని కూడా ఇన్స్టాల్ చేసి అయితే చూస్తాను. ఇన్స్టాల్ చేసి చూసిన తర్వాత అది మనకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందంటే ఖచ్చితంగా మీకైతే అప్డేట్ అయితే చేస్తాను. ఆస్ట్రోఫోటోగ్రఫీ గురించి కూడా అది ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎట్లా ఎనేబుల్ చేసేసుకోవాలనే దాని గురించి కూడా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో మేము ముందుంటున్నాం. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్, టాటా.